వైఎస్ఆర్సీపీ ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికారిక ఫేస్బుక్ ఖాతా ఏదైతే ఉందో దాన్ని ఫేస్బుక్ యాజమాన్యం తొలగించడం జరిగింది. కారణాలు ఏంటో దానికి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో చాలా స్పష్టంగా మెన్షన్ చేసినప్పటికీ ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే వైఎస్ఆర్సీపీ పార్టీని టార్గెట్గా చేసుకొని వాళ్ళ అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే దాన్ని తొలగించి వేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారిక ట్వీట్ చేయడం జరిగింది. మరోపక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాని టార్గెట్ చేస్తున్నారు. అయితే నిజంగానే తెలుగుదేశం పార్టీ చేతిలో కావచ్చు, లేకపోతే ఎన్డీఏ కూటమి చేతుల్లో ఆ యొక్క ఫేస్బుక్ తొలగించే వాటన్నిటికీ పర్మిషన్స్ కావచ్చు వాళ్ళ చేతుల్లో ఉన్నాయా? వాళ్ళ నియంత్రణలో ఇదంతా నడుస్తుందా? మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నుంచి శశి. నమస్తే. నమస్తే వెంకట్ గారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతుల నుంచి లేకపోతే ఎన్డీఏ కూటమి వాళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రతిపక్ష పార్టీ గొంతుల్ని, ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించే తనాన్ని అణచివేయడానికి మాత్రమే ఫేస్బుక్ అకౌంట్ని తొలగించి వేసిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నిజంగానే మీ సోషల్ మీడియా నుంచి ఆ ప్రయత్నం జరిగిందా ఏంటి అసలు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని చదువుకోమనేది, వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళని చదువుకోమనేది ఎందుకో తెలుసా? ఇందుకే. ఇప్పుడు మెటా అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏదో బంధువు కాదు, గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీకు ఎన్డీఏకు మెటా బంధువు కాదు. అదేమన్నా మన ఇండియన్ కంపెనీనా మెటా అనేది? మీరు చెప్పండి. అది ఒక ఫారెన్ కంపెనీ, యుఎస్లో ఉంటుంది దాని హెడ్ క్వార్టర్స్. వాళ్ళకు కొన్ని టర్మ్స్ అండ్ గైడ్లైన్స్ ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా ఎవరన్నా పోస్ట్ చేసినా ఏమైనా చేసినా రెస్ట్రిక్ట్ చేస్తారు. అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు నా దగ్గర ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉందబ్బా, నేను ఏం చేస్తా, ఎక్కడో ఎవరో ఇద్దరు కొట్టుకుని రక్తం వచ్చింది, నేను పోస్ట్ చేస్తా. కమ్యూనిటీ గైడ్లైన్స్ వేసి నా ప్రొఫైల్ని కనబడకుండా చేస్తారు. ఎందుకు చేస్తారు? వైలెన్స్ అనేది చూపించకూడదు దాంట్లో అని చెప్పి ఒక క్రైటీరియా. నేను ఒక ఫేక్ న్యూస్ని తీసుకొని వచ్చి పోస్ట్ చేస్తా, దానికి ఎవడో రిపోర్ట్ కొడతాడు, లేదా ఒకసారి చూస్తాడు ఫేక్ న్యూస్ తీసేయండి అని రిమూవ్ చేస్తాడు. రెండోసారి చెప్తాడు రిమూవ్ చేయమని చెప్పి, రిమూవ్ చేయాలి. మూడోసారి చెప్తాడు రిమూవ్. వీడేంద్ర ఊరికి మనం ఎన్నిసార్లు అలర్ట్ చేసినా ఓన్లీ ఫేక్ న్యూస్లో వేస్తున్నాడు అని చెప్పి ఏం చేస్తాడు, వాళ్ళు ఆ పేజ్ని రిమూవ్ చేస్తారు, లేదా కొన్ని కంట్రీస్లో కనబడకుండా బ్యాన్ చేస్తారు. ఎందుకు బ్యాన్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళకంటూ ఒక క్రైటీరియా ఉంటుంది. వాళ్ళు వాళ్ళ క్రెడిబిలిటీ పెంచుకోవడం కోసం ఏం చేస్తారు, ఇలాంటి ఫేక్ న్యూస్లు చూపించే హ్యాండిల్స్ని బ్యాన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది కరెక్ట్ పర్పస్ కోసం వాడాలి. అదే ఫేక్ న్యూస్ పర్పస్ కోసం, ఫేక్ న్యూస్ ప్రాపగేట్ చేయడం కోసం వాడితే ఏంటంటే ఫేస్బుక్ యొక్క వాల్యూను తగ్గిపోతుంది. ఈ ఫేక్ న్యూస్ని చూసి చాలామంది కూడా ఏమనుకుంటారు, తప్పుదోవ పడతారు. అందుకని వాళ్ళు క్రైటీరియా, వాళ్ళ రూల్స్ ప్రకారం బ్యాన్ చేస్తారు. ఆ విధంగా బ్యాన్ చేయబడింది వైసీపీ సోషల్ మీడియా మెయిన్ ఫేస్బుక్ అకౌంట్. దానికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? మీరు ఫేక్లు వేస్తాం, మీ బ్రతికే ఫేక్. అందుకే కదా మిమ్మల్ని అనింది మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏంటంటే మంచి వ్యక్తి కాబట్టి బాబు గారు వాళ్ళు ఏదన్నా తప్పులు చేసినా వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారులే అని వదిలేస్తారు. కొన్ని సందర్భాలు వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారులే, వాళ్ళకి బుద్ధి లేదు, ఇంకా వాళ్ళని ఎంత పశువుని కొట్టినా ఒకటే, వీళ్ళని కొట్టినా ఒకటే అనే అదేదో సామెతలు ఉన్నాయి కదా, ఆ లెక్కను తీసుకొని వీళ్ళని ఒక పక్కన చూసి చూడనట్టు ఉంటారు. ఆయన ఏంటంటే అభివృద్ధి చేసుకున్నాం, సంక్షేమం చేసుకున్నాం, సంస్కరణ సుపరిపాలనించాలని ఆయన మనస్తత్వం. కానీ మెటా అలా కాదు కదండి, అది మిషన్. ఎవడన్నా ఫేక్ న్యూస్ చేస్తే ఒకసారి 2 సార్లు చూస్తారు, 4వసారి ఏం చేస్తారు అంటే ఫేక్ న్యూస్ చేసినందుకు అకౌంట్ తొలగించేసారంటే పూర్తిగా అదొకటేనా కారణం? అక్కడ క్లారిటీగా వాళ్ళు డిఎస్సి పైన కావచ్చు, అదేవిధంగా అమరావతి పైన కావచ్చు, ఈ విధంగా ప్రతి టాపిక్లో వాళ్ళు విష ప్రచారాలు చేశారు. ఆ విష ప్రచారాలు చేసినందుకు అవుట్ని తీసేయబడ్డాయి. ఇప్పుడు అమరావతి మునిగిపోతా ఉంది అని 10 పోస్టులు వేస్తాడు వైసీపీ వాడు. బుద్ధుందా వాడికి? నేను అడుగుతున్నా, అమరావతి ఆడ మునిగిపోయింది చూపి. అమరావతి మునిగిపోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఇల్లు మునిగిపోవాలి, నువ్వు ఆ ఇంట్లో కూర్చొని పోస్ట్ వేస్తావు మునిగిపోయింది అని. బుర్ర ఉండాలి కదా. అది నువ్వు ఎవడో నమ్మించడానికి, ఏదో లొకేషన్లో ఉండేవాడిని నమ్మించడానికి పోస్ట్ వేస్తావు. ఇవన్నీ మెటా వాడికి తెలియదా ఇది ఫేక్ న్యూస్ అని? ఫేక్ న్యూస్ అన్నప్పుడు వాడు ఏం చేయాలి? మెటా వాడు దాన్ని రిమూవ్ చేయాలి. దాన్ని రిమూవ్ వార్న్ చేస్తాడు. నువ్వు డిఎస్సి ఉద్యోగాలు ఎన్ని ఫేకులు చేశారు, అవన్నీ అధికారులు క్లారిటీగా ఇచ్చారు. ఇదంతా చెక్ చేసిన తర్వాత ఎవరికైనా తెలుస్తుంది ఇది ఫేక్ న్యూస్ అని. అన్నిసార్లు ఫేక్ న్యూస్ ప్రాపగేట్ చేస్తూ ఉంటే ఆ హ్యాండిల్ని బ్యాన్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? మీరు చెప్పండి. తప్పు చేస్తే తాట తీస్తారు కదా. మెటా ప్రకారం రేపు ఎక్స్లో కూడా లేపేస్తారు. నేను ఇంకా అనుకునేది జగన్మోహన్ రెడ్డిది లేపేస్తారేమో అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న అదేదో ఫేక్ న్యూస్ వేశాడు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని ట్వీట్లు వేస్తూ ఉంటాడు, ఫేక్ ట్వీట్లు వేస్తూ ఉంటాడు. సంబంధం లేనాటివి తీసుకొని వచ్చి అన్ని చంద్రబాబు నాయుడుకి ఒకటి. ఇప్పుడు ఒక ప్రభుత్వంపై నువ్వు బురద చల్లుతూ ఉంటే ఆ ప్రభుత్వం దానికి క్లారిఫికేషన్ ఇచ్చిన దాన్ని సారీ చెప్పి చేయడము, లేకపోతే ఆ పోస్ట్ రిమూవ్ చేయడము చేయాలి. రిమూవ్ చేయకుండా అట్టే పెడితే అది ఎంతమందిని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది?
ఒక ఫేక్ న్యూస్ ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసినా, ఆ 10 మంది ఇంకొక 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసినా సమాజంలో ఒక మార్పు అనేది ఏంటంటే నిజానికి అబద్ధానికి తేడా లేకుండా పోతుంది. అందుకని ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది మెటా. అది ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు నిన్నటి నుంచి అందరూ వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం సంబంధం అయ్యా? తెలుగుదేశం పార్టీకి మెటాకి ఏం సంబంధము? మెటా అనేది ఇంటర్నేషనల్ కంపెనీ. అందుకే మిమ్మల్ని చదువుకోమనేది. ఒకసారి ఫేస్బుక్ గైడ్ లైన్స్, క్రైటీరియా, ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి. చదవకుండా ఇది తెలుగుదేశం వాళ్ళు ఎత్తేసారంటే మీరు వేసిన ఫేక్ న్యూస్లకి ఎత్తేసారు. మీ బ్రతుకు ఫేక్ బ్రతుకు కాబట్టి ఎత్తేసారు. అది తెలుసుకోండి. ఇక్కడంటే ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా తప్పక భరిస్తూ ఉన్నారు మిమ్మల్ని. మెటా భరించదు ఆ విధంగా. రేపు ఎక్స్లో లేపేస్తారేమో జగన్మోహన్ రెడ్డి అకౌంట్. మీరు ఫేక్ న్యూస్లు వేసే వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకోండి, లేకపోతే అందరు అకౌంట్లు ఎగిరిపోతాయి. రేపు మీరు ఏదో సోషల్ మీడియాని మిస్యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ టైట్ అయ్యాయి. ఎవరైనా ఫేక్ న్యూస్ ప్రాపగేట్ చేసినా, ఫేక్ న్యూస్ డిసిమినేట్ చేసినా, ఫేక్ న్యూస్ని తీసుకొని వచ్చి ఇన్ఫ్లుయెన్స్ రాంగ్ ప్రాపగండా చేసినా, కొన్ని గైడ్ లైన్స్ని వైలేట్ చేసినా తీసేస్తారు. మీరు ఎప్పుడు చూసినా నరికేస్తాం, చంపేస్తాం, రపరప అని చెప్పి మీరు అంటూ ఉంటారు. రపరప నరికేస్తామంటే ఫేస్బుక్ ఏం చేస్తుంది? బ్యాన్ చేస్తుంది. వీడు కూడా వైలెన్స్ని ప్రమోట్ చేస్తున్నాడని. మీకు ఆ కామన్ సెన్స్ ఉందా? ఆ కామన్ సెన్స్ ఉపయోగించండి. నువ్వు రపరప నరికేస్తామని మీ వాళ్ళు పోస్టులు వేస్తారు, 10 పోస్టులు వేస్తారు. ఫేస్బుక్ గైడ్ లైన్స్లో ఏముంటుంది? ఏమైనా బ్లడ్ కావచ్చు, ఏమైనా మర్డర్స్ని కావచ్చు, వీటిని వైలెన్స్ ప్రమోట్ చేస్తే ఆ హ్యాండిల్స్ రిమూవ్ చేయబడతాయి అని గైడ్ లైన్స్లో ఉంటుంది. మీరు నరికేస్తాం, చంపేస్తామని పోస్టులు వేస్తారు. ఎగిరిపోతే తెలుగుదేశం వాళ్ళు లేపేశారంటారు. తెలుగుదేశం వాళ్ళకి ఏం సంబంధం? మెటా వాళ్ళు లేపేశాడు. మీకు బుర్ర లేదు కాబట్టి, మీరు ఆ గైడ్ లైన్స్ చదవరు కాబట్టి, మీకు వచ్చి ఏమీ తెలియక ఇంకేది జరిగినా దాంట్లో అంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక మాట అన్నారు కదా, ఆ మాట నా నోటితో అనలేను కానీ ఆ విధంగా వీళ్ళు నేను నిజంగా తలలో కొంచెమన్నా గుజ్జు ఉంటే ఆలోచిస్తారు. ఈరోజు వైసీపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చదువుకోండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకోండి, ఎవరన్నా తెప్పించి. అంతేగాని ఈ విధంగా రాజకీయ విమర్శలు చేస్తామంటే కుదరదు. ఎందుకంటే మీరు మెటాలో మీరు ఫేస్బుక్లో ఎన్ని ఫేక్ న్యూస్లు వేశారు? అన్ని ఫేక్ న్యూస్లు వేస్తే మెటా చూస్తూ ఉంటుందా? లేపేసింది అకౌంట్ని. మీకు ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. ఒకటి, పద్ధతిగా రాజకీయాలు చేయండి, హుందాతనమైన రాజకీయాలు చేయండి. ఏమైనా తప్పిదాలు ప్రభుత్వాన్ని ఉంటే ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా ఎత్తి చూపేయండి 11 మంది శాసనసభ్యులు ఉన్న పార్టీగా. అంతేగాని దుష్ప్రచారాలు చేస్తాం, విష ప్రచారాలు చేస్తామంటే రాష్ట్రంలో ఎవరు చూస్తూ ఉండరు. ఈరోజు మీరు చేసిన ఈ తప్పుడు ఫేక్ న్యూస్లను చూసి మెటా మీ పేజీని లేపేసింది. రేపు భవిష్యత్తులో మీరు చేసే ఫేక్ ఇన్ఫర్మేషన్కి మీ పార్టీ రికగ్నిషన్ ఎలక్షన్ కమిషన్ లేపేస్తుంది. జగన్మోహన్ రెడ్డి పదవిని, ఎమ్మెల్యే పదవిని పులివెందుల ప్రజలు లేపేస్తారు. రాసి పెట్టుకోండి. రైట్.